నిమ్మగడ్డ శ్యామల వంటింటికి స్వాగతం. ఈరోజు నేను మినపప్పు బియ్యము కలిపి చక్రాలు చేద్దామని వీడియో చేస్తున్నాను. దీనికి కావాల్సిన పదార్థాలు: మినపప్పు ఈ గ్లాసుతో గ్లాసు కొంచాను. ఒక గ్లాసు పప్పుకి 3 గ్లాసులు బియ్యం కావాలి. ఈ మినపప్పుని మనం కొంచెం ఎర్రగా దోరగా వేయించుకుంటే కమ్మని వాసన వస్తుంది. ఇవి 2 కలిపి మరపట్టించుకోవాలి, పిండి చేసుకోవాలి. పిండి చేసుకున్న తర్వాత అందులో ఉప్పు, కారం వేసి జీలకర్ర కూడా మిక్సీలో పొడి చేసి, ఇది జీలకర్ర మిక్సీలో వేసి నూనె కాచి పిండిలో పోసి మనం తగిన నీళ్లు పోసి కలుపుకొని ఈ చక్రాల గుద్దలతో ఇంతంత అంటే ఈ వీటితో అయితే లావుగా చక్కగా మీడియంగా వస్తాయి. అంత లావు కాకుండా సన్న కాకుండా వీటితో చక్రాలు చేసుకుంటే మినప్పిండి చక్రాలు ఆరోగ్యానికి మంచిది. పిల్లలు పెద్దలు ఎవరు తిన్నా కూడా బాగుంటాయి. ఆ వీడియో చేద్దాం అనుకుంటున్నాను. ఇంకా ఇప్పుడు నేను ఆ పిండి కలిపి వీడియో చేస్తాను. మనం మినపప్పు వేయించుకున్నాం కదా, మినపప్పు వేయించుకున్నది బియ్యము 2 కలిసి ఇట్లా మెత్తగా పట్టించుకున్నాను మరలోను. ఆ పట్టించుకున్న పిండిలో తగినంత ఉప్పు, కారము, జీలకర్ర మిక్సీ వేసి కచ్చబచ్చగా వేసాను. ఇందులో మనం కాచిన నూనె పోసుకుంటే బాగా చక్రాలు గుల్లబారుతాయి. ఇదిగా చల్లారిన తర్వాత మనము నీళ్ళు వేసి కలుపుకుంటే మనకి వెన్నపూస ఉంటే మనకి ఇళ్లల్లో ఈ నూనె కాచి పోసుకోకుండా చక్కగా వెన్నపూస కూడా అంత వేసి పిండికి తగ్గట్టుగా వేసి కలుపుకుంటే కరకరలాడుతూ చక్రాలు బాగా వస్తాయి, మరమరలాడుతూను గట్టిగా లేకుండా. ఈ చక్రాలని కొన్ని ప్రాంతాల్లో జంతికలు అని కూడా అంటారు. ఏదైనా కూడా ఇట్లా చేసుకోవటమేను. ఇది మినపప్పు వేయిస్తాం కాబట్టి అమ్మన వాసన వస్తూ తింటుంటే చాలా బాగుంటాయి. వంటింట్లోకి వచ్చేసామండి. మనం వచ్చి స్టవ్ వెలిగించి అందులో నూనె పోసాను. నూనె పోసిన తర్వాత పిండి ఇట్లా ముద్దలాగా ఈ రకంగా కలుపుకున్నాను నేను. ఇట్లయితే ఒత్తుకోవడానికి మనకు వస్తాయి. ఈ ఒత్తే వాటిల్లో మనం ఇట్లా కనుక పెట్టుకొని పైన ఒత్తుకుంటే కొంచెం కూడా పిండి పట్టేట్టుంది. నూనె కాగిందో లేదో చూద్దాము. చక్కగా ఒత్తుకున్నాను. ఎర్రగా వేగితే కరకరలాడుతూ ఉంటాయి. ఇగో చక్రాలు ఇట్లా వచ్చినాయి. ఈ చక్రాలు జంతికలు, చక్రాలు 2 రకాలుగా పిలుస్తారు. వీటిని పసిపిల్లలకి పెట్టుకున్న, పెద్దవాళ్ళకి పెట్టుకున్న జబ్బు చేయదు. మంచి మినప్పిండి, బియ్యపిండి కలిపి కరకరలాడుతూ ఎంత బాగానో వచ్చినాయి. చక్కగా ఈ చక్రాలు చేసుకోండి. ఇవి 10-15 రోజుల పైన ఉంటాయి. చక్కగా డబ్బాలు వేసి మొత్త పెడితే మన రోజు మధ్యాహ్నం కాసిన స్నాక్స్ లాగా తింటే చాలా బాగుంటుంది. చక్కగా చేసుకోండి. నా వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్లు పెట్టండి. థ్యాంక్ యూ.